2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హైదరాబాద్లో ఏ కోర్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా అంటే 100% జాబ్ ఉంటుంది అనుకునేటువంటి కోర్సెస్ ఏంటి సార్? ఐటీ ఇండస్ట్రీలోకి రావాలి అనుకునేటువంటి వాళ్ళకి హైదరాబాద్లో కోర్స్ నేర్చుకుంటే 100% జాబ్ ఉండేట్లు. ఇప్పుడు నేను ఇది చెప్పాను అనుకోండి, కింద కామెంట్స్ అంతా అరే ఏం చెప్తున్నావు, అంతా ఏఐ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పమంటారు. ఏఐ జనరేషన్ మారుతుందండి. ఏఐ బేస్ చేసి చాలా చేంజెస్ వచ్చాయి. ఓ పక్క లే ఆఫ్ జరుగుతున్నాయి అండ్ ఫ్రెషర్స్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా డిఫికల్ట్ స్టేజ్లో ఉంది అని చెప్పి అందరు మాట్లాడు. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఏఐ గురించి మాట్లాడుకుందాం. మీరు ఏఐలో బిల్డ్ చేసిన ఏ టూల్స్ చూసుకున్నా కూడా దాన్ని డాక్యుమెంటేషన్స్కి వెళ్ళి చెక్ చేస్తే ఏ లాంగ్వేజ్ వాడుతున్నారన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది. మేజర్గా వాడే లాంగ్వేజెస్ పైథాన్, జావాస్క్రిప్ట్. ఓకే, అదర్ దాన్ ఏఐ తీసుకుంటే మనకి మేజర్ సెక్టార్ వచ్చేసి బ్యాంకింగ్. మనం ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే గూగుల్ పే, ఫోన్పే అండ్ దెన్ ఐఆర్సిటిసి, టీటీడీ రిలేటెడ్ కానీ చాలా ఉన్నాయి అప్లికేషన్స్. అండ్ నెట్ బ్యాంకింగ్ ఏదైనా తీసుకోండి, వీటన్నిటికీ సెక్యూరిటీ కావాలి. ఈ సెక్యూరిటీ మేజర్ సెక్యూరిటీ లేకపోతే మన బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్లని అవును. సో ఆ సెక్యూరిటీని ఇచ్చే ఏకైక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా. సో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని, పైథాన్ని నేర్చుకుంటే ఇవి ఎవర్ గ్రీన్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినా కూడా నేర్చుకోవచ్చు. లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నప్పుడు ఫర్ సపోజ్ జావా చూసుకుందాం అనుకోండి, జావాలో ఫ్రేమ్ వర్క్స్ వచ్చాయి. ఏమొచ్చినాయి? స్ప్రింగ్ బూట్ వచ్చినాయి అనమాట. ఇట్లాంటి హైబర్నేట్ ఉంది అంతకు ముందు. ఓకే, ఇవన్నీ ఫ్రేమ్ వర్క్స్. జావా వచ్చిన వాళ్ళకి ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకొని అప్గ్రేడ్ అవ్వటం చాలా ఈజీ అవుతుంది. ఓకే, అదే పైథాన్ వస్తే ఇప్పుడు మనకి ఫాస్ట్ ఏపీఐ అని చెప్పి ఎక్కువ వాడుతున్నారు అనమాట. అదే ప్రీవియస్ ఫ్లాస్క్ అని చెప్పి, జాంగో అని చెప్పి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవి కాకుండా ఫాస్ట్ ఏపీఐ వచ్చింది. పైథాన్ వచ్చి ఉంటే ఫాస్ట్ ఏపీఐ నేర్చుకోవటం హార్డ్లీ 2 వీక్స్ ఆఫ్ టైం. ఓకే, సో అందుకే ఎప్పుడైనా సరే మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, పిల్లర్స్ లేపే ముందు అని చెప్పి చూస్తాం. ఆ ఫౌండేషనే ఈ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇవి రాకుండా మనం ఎన్ని ఏఐ టూల్స్ వాడినా అది జనరేట్ చేస్తుంది కోడ్, కానీ ఆ కోడ్ని ఎగ్జిస్టింగ్ కోడ్కి ఎలా సింక్ చేయాలి అన్నది తెలియదు. సో ఎప్పుడైతే మీకు ఫౌండేషన్ లాంగ్వేజెస్ వస్తాయో, ఎలాంటి కోడ్ ఏఐ ప్లాట్ఫామ్ ఇచ్చినా సరే అందులో మిస్టేక్స్ ఉన్నా మీరు ఈజీగా కరెక్ట్ చేయగలుగుతారు. సో ఎవర్ గ్రీన్ అన్నవి ఏంటి అంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ రెండింటిని గనక ఫ్రెషర్స్ ప్రాపర్గా నేర్చుకుంటే ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేయగలుగుతారు హైదరాబాద్లో. సో కోడ్నాన్లోనే ఇప్పటి వరకు దాదాపు 4100+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారండి. వీళ్ళందరూ కూడా జావా మీద, పైథాన్ ఫుల్ స్టాక్ వీటి మీదే ఎక్కువ ప్లేస్ అయ్యారనమాట. సో ఆ స్టూడెంట్స్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, అవి ఇస్తాను, మీరు ప్లే చేయొచ్చు. అండ్ మీరు కూడా ఆల్రెడీ చాలా రివ్యూస్ తీసుకున్నారు. మీకు కోడ్నాన్ ఎలా అప్స్కిల్ చేస్తుంది మిమ్మల్ని? ఈ కోడ్నాన్లో మీకేంటంటే అసలు మీకు బ్రేక్ రాకుండా ఒక పోర్టల్ అనేది ఉంటుంది. ఈ పోర్టల్ మీరు రిఫర్ చేసిన తర్వాత మీరు వేరే ఏ వెబ్సైట్స్ని రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు మీకు లీడ్ కోడ్లో మీరు ప్రాబ్లమ్స్ చేస్తారు, బట్ మీకు ఈ పోర్టల్లోనే అది దొరుకుతుంది. ప్లస్ మీకు డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి యాప్టిట్యూడ్ మీద, జావా మీద. ప్లస్ మీకు వీక్లీ ఏఐ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మనం మంత్లీ వాల్యుయేషన్ కానీ, వీక్లీ వాల్యుయేషన్ కానీ, స్కోర్ కానీ ఇవన్నీ మనకి అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి. ప్లస్ ఇదే పోర్టల్లో మీరు జాబ్స్ అనేవి కూడా చేయొచ్చు. వాళ్ళు ఇస్తారండి మీకు డ్రైవ్స్ అవి చూపిస్తారా కోడ్నాన్ వాళ్ళు మీకు? ఎస్ మ్యామ్, డ్రైవ్స్ అనేవి ఉంటాయి. నేను ఈ కోడ్నాన్కి వచ్చిన 20 డేస్లోనే 3-4 జాబ్స్కి అప్లై చేశాను ఈ పోర్టల్లో. అలాంటిది నేను ఒక 20 డేస్లోనే ఈ కోడ్నాన్ పోర్టల్లో ఒక జాబ్ అనేది క్రాక్ చేశాను, ఇమేజ్ ఇన్ఫో సిస్టమ్స్ అనేది. సో నాకు ఈ జాయినింగ్ అనేది 2 months ఉంది. సో ఈ 2 monthsలో ఇంకా అప్ స్కిల్ అవుదాం, ఇంకా ప్రిపేర్ అవుదాం అని ఫీలింగ్లో ఉన్నా. అలా నేను టీసీఎస్కి కూడా అప్పుడే ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. సో అలా ప్రిపేర్ అయ్యాను. సో యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ, టెక్నికల్ కానీ, హెచ్ఆర్ క్వశ్చన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒక 20 days తర్వాత రిజల్ట్స్ అనేది వచ్చాయి. సార్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఒక పేరెంట్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే, మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే బెనిఫిట్ ఏంటి? సో ప్రతి పేరెంట్ని, స్టూడెంట్ని
ఫస్ట్ బ్రాంచ్కి విజిట్ చేయమంటాను, కౌన్సిలర్స్తో మాట్లాడమంటాను, మాట్లాడాక ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి డెసిషన్ తీసుకోమని చెప్తానండి. ఎందుకు అంటే మేము 100 days అప్స్కిల్ చేస్తాము. ఓకే, అప్స్కిల్ చేశాక మేము దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళకి ఎవ్రీ వీక్ మినిమం 3 drives అన్నవి ఆపర్చునిటీస్ ఇస్తాము. సో అప్స్కిల్ చేసి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు క్రాక్ చేయటం ఈజీ. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ రెండూ నేర్పిస్తాము, యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్పిస్తాము. అండ్ పేరెంట్స్కి మన సైడ్ ఎక్కువ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం 0 down payment EMI ఆప్షన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, Yeah. సో డబ్బు లేకపోయినా సరే ముందు వచ్చి చదువుకోవడానికి అవకాశం ఉంది. ఈఎంఐలో పే చేయొచ్చు, స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడే పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దెన్ ఎక్కువ మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో పేరెంట్స్ ఎక్కువ సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ ఆలోచిస్తారు. అందుకని విజయవాడ క్యాంపస్లో విత్ ఇన్ ద క్యాంపస్ గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. సో మన బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ మొగల్రాజపురంలో ఉందండి, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది. ఓకే.